హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయ జర్నీ. అండ్ ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా ఎవరైతే జాబ్ స్విచ్ అవ్వాలి విత్ సమ్ ఎక్స్పీరియన్స్ లైక్ 4 years ఆర్ 5 years, లైక్ 2 years, 2.5 years, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన కోలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్ వచ్చి నాకు ఈ కంపెనీలో ఆఫర్ వచ్చింది, ఇంత ప్యాకేజ్ ఇంక్రీజ్ అయింది అని చెప్తారు. సో ఆ టైంలో మనకు అర్థం కాని ఒక క్వశ్చన్ ఏంటి అంటే, నాతో పాటు వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా 9 hours ఆర్ 8.5 hours నాతోనే ఆఫీస్‌లో ఉంటున్నారు కదా, వాళ్ళకెలా టైం దొరుకుతుంది? వాళ్ళకెలా ఇంటర్‌వ్యూస్ అటెండ్ అవుతున్నారు? ఇదంతా మనకర్థం గాదు. సో, ఆ స్టేజ్‌లో ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో. సో, ఫస్ట్‌లీ నేను కూడా అదే స్టేజ్‌లో నుంచి బయటకొచ్చి జాబ్ అయితే స్విచ్ అయ్యాను. అండ్ నేను రీసెంట్‌గానే న్యూ కంపెనీలో జాయిన్ అయ్యాను. సో, 1 మంత్ అవుతుంది. సో, నా ఎక్స్‌పీరియన్స్, నాకున్న డౌట్స్ నేనెలా క్లారిఫై చేసుకున్నాను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఎవరికైనా కొంతమందికైనా ఈ టిప్స్ ఆర్ నేను చెప్పే విషయాలు యూజ్ అవుతాయనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం జాబ్ స్విచ్ అవ్వాల్సిన టైమొచ్చింది అని మనకి ఎలా అర్థమవుతుంది? ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? బ్లైండ్‌గా వెళ్ళిపోయి స్విచ్ అయిపోతాను, లేదా బ్లైండ్‌గా రిజైన్ చేసేస్తాను అంటే నా వేలో అదంతా కరెక్ట్ కాదు. ఫస్ట్‌లీ మనం డిసైడ్ అవ్వాలి. మనం జాబ్ ఎందుకు స్విచ్ అవ్వాలి? స్విచ్ అవ్వాలా? వద్దా? అన్న డెసిషన్ ఫస్ట్‌లీ మనం తీసుకోగలగాలి. ఈ ఫీలింగ్ కొంతమందికి 4 ఇయర్స్‌కి రావచ్చు. కొంతమందికి 2 ఇయర్స్‌కి రావచ్చు. కొంతమంది జాయిన్ అయిన 6 మంత్స్‌లోనే అక్కడ నచ్చక మారిపోవాలనుకోవచ్చు. సో, అది మనం ఎలా డిసైడ్ అవ్వాలి? ఫస్ట్‌లీ మనం జాయిన్ అయ్యాక ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు జాబ్ స్విచ్ అవ్వాలి అనుకోవడం అయితే అంత కరెక్ట్ కాదు. బికాస్ చాలా మంది సమ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచొచ్చి సాఫ్ట్‌వేర్‌లోకి రావచ్చు. అండ్ తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చి ఇక్కడ కమ్యూనికేషన్‌తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండొచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో, వాళ్ళందరికీ నేను సజెస్ట్ చేసేదేంటంటే, ఒక 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు కన్ఫర్మ్‌గా మనం ఫస్ట్ జాబ్‌లో అయితే కంటిన్యూ చేయాలి. అది ఎందుకు? నా దగ్గర స్కిల్ ఉంది కదా, నేను చేంజ్ అవుతాను అనుకుంటే ఓకే. ఎవరికైతే కంప్లీట్‌గా స్కిల్ ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, నేను స్విచ్ అవుతానని కాన్ఫిడెన్స్ ఉంటే వెల్ అండ్ గుడ్. బట్ సమ్ పీపుల్ ఆర్ లైక్, నా కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్‌గా ఉన్నాయి కదా, నా టెక్నికల్ స్కిల్స్ వీక్‌గా ఉన్నాయి కదా అని చాలామంది డౌట్ పడతారు. సో, వాళ్ళేం చేయాలి అంటే, మీకు మీరుగా టెస్ట్ చేసుకోవాలి. నేను ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయితే కెన్ ఐ కమ్యూనికేట్ విత్ ద ఇంటర్‌వ్యూయర్ ప్రాపర్‌లీ ఆర్ నాట్ అని చెప్పి. టెక్నికల్‌గా 100% ఫుల్‌ఫిల్ చేయాలా అంటే అవసరం లేదు. 60-80% వరకు మనం ఇంటర్వ్యూని కరెక్ట్‌గా అటెండ్ చేయగలిగిన స్టేజ్‌లో మనం ఉండగలగాలి. అండ్ ఇంకొకటి, కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి చాలా మంది తెలుగు మీడియం నుంచి చేంజ్ అవుతా ఉంటారు కదా, సో వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది. బికాస్ నేనెందుకు చెప్తున్నానంటే, నేను కూడా అదే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకీ ప్రాబ్లమ్ గురించి తెలుసు. అందుకే నేను ఇంత గుచ్చి గుచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ అనే చెప్తున్నాను. బికాస్ కమ్యూనికేషన్ స్కిల్సే ఎందుకు అంటే, ఎంత టెక్నికల్‌గా మనం ప్రాపర్‌గా ఉన్నా సరే, మన టెక్నికల్ స్కిల్స్‌ని ఇంటర్వ్యూయర్ ఆర్ అవతల పర్సన్ ఎవరైతే మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళకి మనం ప్రాపర్‌గా కన్వే చేయగలగాలి. అలా అని ఇంగ్లీష్‌లో ప్రో అయిపోవాలి అని నేను అనట్లేదు. మినిమమ్ మనం చెప్పిన ఆన్సర్స్ వాళ్ళకి అర్థమయ్యే అంత కమ్యూనికేషన్ స్కిల్స్ మనకుంటే సరిపోతుంది. అంతవరకు మీరున్నారు అనుకుంటే ఓకే. యాహ్! యూ కెన్ స్విచ్ ద జాబ్. అండ్ టెక్నికల్‌గా యూ ఆర్ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు యూ కెన్ స్విచ్ ద జాబ్. మీరున్న కంపెనీలో మీకు మీ రోల్ ఆర్ మీ పొజిషన్ వీక్‌గా అనిపిస్తున్న, ఐ మీన్ దానికేమైనా రిస్క్ అనిపించినా, ఆర్ మీ ప్రాజెక్ట్ ఎండ్ అవుతుంది అనుకున్నా, ఆర్ మీకు మీకుగా అనిపిస్తుంది కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఈ టీమ్ ఆర్ ఇక్కడ నాకింకా నేర్చుకోవడానికి కొత్తగా ఏం లేదు, నేనెక్కడో టెక్నికల్‌గా స్టక్ అయ్యాను అనుకున్నప్పుడు యూ కెన్ డెఫినైట్‌లీ స్విచ్ ద జాబ్. అండ్ అదర్‌వైజ్ యూ కెన్ డెఫినైట్‌లీ స్విచ్ ద ప్రాజెక్ట్ ఆల్సో. సో, కొంతమందికి కొన్ని కంపెనీస్‌లో పర్టిక్యులర్‌గా ప్రాజెక్ట్ స్విచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఐ మీన్ సమ్ ఆఫ్ ఇంటర్నల్ రీజన్స్ వల్ల దే ఆర్ నాట్ అలౌ యూ టు స్విచ్ ద ప్రాజెక్ట్ ఆర్ టీమ్ యాస్ వెల్. సో, that time you should definitely switch the company. You are not allowed to stuck there only. బికాజ్ అలా స్టక్ అయిపోతే మన మీద మనకి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అండ్ మనం టెక్నికల్‌గా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఆ పొజిషన్‌లో ఉన్నారు అనుకుంటే డెఫినిట్‌గా మీరైతే న్యూ జాబ్ రోల్స్‌కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి.
నౌకరీలో మీ ప్రొఫైల్ 100% అప్డేట్ చేయాలి. ప్రొఫైల్ పిక్ అప్డేట్ చేయాలి. మీరు నౌకరీ ప్రొఫైల్ 100% అప్డేట్ చేస్తే సరిపోతుందా అంటే డెఫినిట్‌గా సరిపోదు. సో, మీరు మీ ప్రొఫైల్‌ని డే 1 చేయాల్సిన పనేంటంటే కంప్లీట్‌గా మీ ఎక్స్‌పీరియన్స్, ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్‌గా అప్డేట్ చేయాలి. అండ్ మెయిన్‌లీ మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రాజెక్ట్‌లో మీరు వర్క్ చేసిన థింగ్స్ అన్నీ పిన్ టు పిన్ మీరు మెన్షన్ చేసుకోవచ్చు డెఫినెట్‌గా. బికాస్ సమ్ ఆఫ్ ద హెచ్ఆర్ విల్ డెఫినెట్‌లీ లుక్ ఇంటూ ఇట్. అండ్ సపోర్ట్ రోల్ అవ్వచ్చు, డెవలప్‌మెంట్ అవ్వచ్చు, టెస్టింగ్ వాటెవర్ ఇట్ మే బి. ఏ రోల్‌లో వర్క్ చేస్తున్నా సరే, మీరు మీ డీటెయిల్స్, మీరు యూజ్ చేసిన టూల్స్, మీకున్న నాలెడ్జ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఫిల్ అప్ ఎవ్రీథింగ్. హెచ్ఆర్స్ సెర్చ్ చేసినప్పుడు మన ప్రొఫైల్ వాళ్ళకి వెళ్ళేలా మనం అప్లోడ్ చేసుకోవాలి. అండ్ ఎవరికైనా నౌకరీ మీద పర్టికులర్‌గా వీడియో కావాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. నేను వాళ్ళ కోసం సెపరేట్ వీడియో చేస్తాను. బికాజ్ దే ఆర్ మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సో, దానికోసం అయితే సెపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడొచ్చేసి నౌకరీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. అండ్ అలాగే లింక్డ్ఇన్. చాలా మంది అనుకుంటారు లింక్డ్ఇన్ నుంచి ఏమొస్తుంది అనుకుంటారు. బట్ అక్కడ కూడా మనకి హెచ్ఆర్స్ రీచ్ ఔట్ అవుతారు. అండ్ నౌకరీ మన ప్రొఫైల్ దగ్గర కూడా మన డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. ఐదర్ మీరు లుకింగ్ టు న్యూ ఆపర్చునిటీస్ అని గాని, లేదా కొంతమంది నోటీస్ పీరియడ్‌లో ఉంటారు కదా! ఆ డీటెయిల్స్. పర్టిక్యులర్‌గా మీరు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌ని అక్కడ మెన్షన్ చేయాలి. సో, హెచ్ఆర్స్ విల్ లుక్ ఇంటూ ఇట్. మెయిన్‌గా మీరు ఫోకస్ చేయాల్సింది నౌకరీ. బికాజ్ నౌకరీ మీరు డైలీ అప్డేట్ చేసుకోవాలి. సో, అలా అప్డేట్ చేస్తూ ఉంటేనే మీకు కాల్స్ వస్తాయి. నేను డే 1 అప్డేట్ చేశా. 100% నా ప్రొఫైల్ ఉంది. నాకెందుకు కాల్స్ రావట్లేదు అని చాలా మంది అక్కడే స్టక్ అయిపోతారు. అదే మెయిన్ ఇష్యూ. సో, వాళ్ళ కోసం నేనైతే సెపరేట్‌గా వీడియో చేస్తాను. సో, మీకున్న డౌట్స్ అయితే నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ అప్డేట్ చేస్తే సరిపోతుందా అంటే నో. మనకి కాల్స్ వస్తాయి. ఎవ్రీ కాల్ అటెండ్ అవ్వాలి. అండ్ వాళ్ళకి హెచ్ఆర్స్‌కి ఫస్ట్ ఇంప్రెషన్ బావుండాలి అన్నట్టు మనం వాళ్ళకి కన్వే చేయాలి. అండ్ లైక్ మీ స్కిల్స్ ఏంటి? మీ ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? అండ్ ఆహ్, ఆల్‌మోస్ట్ మీకు ఉన్నది ఉన్నట్టే చెప్పండి. బికాజ్ ఏదైనా అటు ఇటుగా చెప్పినా సరే తర్వాత వాళ్ళకి మనం కంపల్సరీ దొరికిపోతాం. 10 కాల్స్ వస్తే 10లో మనకి 5 కాల్స్ అయినా మ్యాచ్ అవుతాయి. ఆ 5లో డెఫినిట్‌గా 3 అయినా సరే మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, డెఫినిట్‌గా మీకు ఫస్ట్ కాల్‌లో ప్రాపర్‌గా అన్ని కన్వే చేయండి. అండ్ మీ స్కిల్స్ కూడా కన్వే చేయండి. అండ్ మీన్‌వైల్ మీరు వర్క్ చేస్తూనే ఎవ్రీ డే ఒక 1 ఆర్ 2 అవర్స్ మీ స్కిల్స్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ నేను వర్క్ చేస్తున్నాను కదా! నాకు ప్రాపర్‌గా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అనుకుంటే సరిపోదు. మనం వర్క్ చేస్తున్న ఏరియా, సరౌండింగ్స్ కూడా మీరు కవర్ చేసుకోండి. అండ్ ప్రాపర్‌గా టెక్నికల్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోండి. బికాజ్ స్విచ్ అవుదాము అనుకుంటే 10 డేస్ ఆర్ 1 మంత్‌లో ఇది అయిపోతుందా అంటే డెఫినిట్‌గా నాట్ ష్యూర్. బికాజ్ ఇప్పుడున్న మార్కెట్‌కి స్విచ్ అవ్వడమే చాలా కష్టంగా ఉంది. ఈ టైంలో మీరు టెక్నికల్‌గా ఎంత వెల్ క్వాలిఫైడ్‌గా ఉంటే అంత మీకే మంచిది. అండ్ టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నా కాల్స్ రావట్లేదు, ఇంటర్వ్యూస్ రిజెక్ట్ చేస్తున్నారంటే డెఫినిట్‌గా అది మీ తప్పైతే కాదు. మీరు వెయిట్ చేయండి. బికాజ్ నేను స్విచ్ అయినప్పుడు 25-30 ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అయ్యాను. దాంట్లో నాకు కొన్ని ఆఫర్సే వచ్చాయి. మనం ఇంటర్వ్యూ అటెండ్ అయిన ప్రతీదీ మనకైతే గెట్ బ్యాక్ రాదు. రిజెక్షన్స్ వస్తాయి. అన్నీ మనం ఫేస్ చేయాలి. డిప్రెషన్ అనేది అస్సలు రాకూడదు. బికాజ్ మెయిన్‌గా కొంతమంది ఏమనుకుంటారంటే రిజెక్షన్స్ వస్తున్నాయి కదా! నా టెక్నికల్ స్కిల్స్ వీక్‌గా ఉన్నాయి. నా కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్‌గా ఉన్నాయి అనుకుంటారు. అలా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. బికాజ్ మన స్కిల్స్‌కి మ్యాచ్ అయిన రోల్ డెఫినిట్‌గా ఎక్కడో ఒక దిక్కున ఉంటుంది. ఆ జాబ్ మీకు ఐదర్ 1 మంత్‌లో రావచ్చు, 2 మంత్స్‌లో రావచ్చు, 3 మంత్స్‌లో రావచ్చు. బట్ డెఫినిట్‌గా వస్తుంది. అంటారు కదా! మనకి రాసిపెట్టుంటే మనకి డెఫినిట్‌గా వస్తుందని. సో, దానికోసం మనం కష్టపడాలి. కష్టపడాలి. నేను 1 మంతే కష్టపడతాను, 2 మంత్సే కష్టపడతానంటే ఇప్పుడున్న మార్కెట్‌కి అది అస్సలు కుదరదు. డెఫినిట్‌గా మీరు ప్రాపర్‌గా వర్క్ చేసుకోవాలి. అండ్ షిఫ్ట్స్ ఉంటాయి. షిఫ్ట్స్ మేనేజ్ చేసుకుంటూ మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వండి. యాహ్! డెఫినిట్‌గా వస్తుంది. నాకే వచ్చిందంటే మీకు కూడా డెఫినిట్‌గా వస్తుంది. మీకు కొంచెం టైమ్ స్పెండ్ చేయండి. కాన్సంట్రేట్ చేయండి. అండ్ మీ మీద మీరు బిలీఫ్ పెట్టుకోండి. ట్రస్ట్ యువర్‌సెల్ఫ్. బికాజ్ ఇప్పుడున్న మార్కెట్‌కి రిజెక్షన్స్ ఆర్ లైక్ నేను 25+ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే నాకు దాంట్లో ఆల్‌మోస్ట్ ఒక 10 వరకు రిజెక్షన్సే వచ్చాయి. నేను అవన్నీ ఫేస్ చేసే ముందుకొచ్చి ఫైనల్‌గా ఒక ఆఫర్ అయితే తీసుకున్నాను. డెఫినిట్‌గా మీకు కూడా మంచి జాబ్ వస్తదని నేనైతే అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో నేను బేసిక్‌గా
చెప్పేసాను ర్యాండమ్‌గా. నా మైండ్‌లో ఉన్న థింగ్స్ అండ్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మీకు ఇంకా పర్టిక్యులర్‌గా ఏ ఏరియాలో అన్న డౌట్స్ ఉన్నా, లేదా మీకేదైనా ఇష్యూ రిపీటెడ్‌గా ఫేస్ చేస్తున్నా, నాకైతే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. అది నాకు డెఫినిట్‌గా తెలిసుంటే నేను మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను ఆర్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకు తెలియకపోయినా నా కొలీగ్స్ ఆర్ నా ఫ్రెండ్స్ సేమ్ ఫీల్డ్‌లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి అడిగి మీ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తాను. థాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే స్విచ్ అవుదాము అనుకుని డౌట్స్‌తో ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. కామెంట్ చేయండి మీ డౌట్స్‌ని. బై గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.